హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు టైం అయితే 2 అయింది. అండ్ మనం ప్రస్తుతం అయితే అనకాపల్లి హైవే మీద ఉన్నాం. అండ్ స్టార్ట్ అవుతున్నాం అనకాపల్లి హైవే మీద నుంచి. ఇటువంటి హైవే చూడండి ఇదంతా. అండ్ ఇప్పుడు నర్సీపట్నం మీదుగా చింతపల్లి అడవి నుంచి అలాగా వనజాంగి వెళ్ళి అలా పాడేరు వెళ్ళి అరకు అలా అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ చేసాం. అండ్ రోడ్ మ్యాప్ అయితే ఎలా వెళ్తాం ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఫ్లోలో వెళ్ళిపోతాం. మీరు కూడా వీడియో చూడండి ఎండ్ వరకు. ప్రస్తుతం మనం నర్సీపట్నం దగ్గరలో ఉన్నాం. ఇక చింతపల్లి ఫారెస్ట్ రీజన్ మనకి రైట్ సైడ్, లంబసింగ్ కూడా అన్ని వనజాంగి అలా పాడేరు ఇటు ఉంటుంది. స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి, అండ్ అక్కడ నుంచి రైట్ తిరగాలి. రైట్ తిరిగితే మనకు నర్సీపట్నం. అండ్ మనము అలాగ ముందుకు వచ్చేస్తే మనకి స్ట్రైట్కి వెళ్ళిపోతే రాజమండ్రి, రైట్ సైడ్ అయితే మనకి నర్సీపట్నం అనమాట. నర్సీపట్నం రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ రాగానే మనకైతే ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది అనమాట. అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ ఉంటుంది. అండ్ మనకి స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే మనకైతే నర్సీపట్నం. అండ్ ఇంకోటి చూసుకోండి, 1 వే రోడ్డు ఉంటుంది అనమాట. మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో మేము నర్సీపట్నం నుంచి కొంచెం ముందుకు వచ్చాక మాకు మొత్తం రోడ్డు అంతా ఫాగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఉదయాన్నే 3 గంటల కంటే ఇంత ఫాగ్ ఉంది. సో మేము హై బీమ్లో పెట్టుకుంటే ఆ రోడ్ అయితే కనిపించట్లేదు, లో బీమ్లో పెట్టుకుంటే కొంచెం రోడ్డు కనిపిస్తుంది. అక్కడక్కడ మాకు కనిపించక మేము ఆగి వెళ్ళాం అనమాట. కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఇది ఫిబ్రవరి నెల, కాకపోతే ఈ నెలలో ఎలా ఉందంటే మేము అస్సలు అనుకోలేదు. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వచ్చాం అనమాట, ఒక 1 మంత్ ముందే. అప్పుడు మాకు అది ఫాగ్ కూడా లేదు. ప్రస్తుతం అయితే మనం నర్సీపట్నం వచ్చేసాం అనమాట. సో ఇదిగో బోర్డు ఉంది, ఇక్కడ చిన్న టీ తాగాం. అండ్ మనం నర్సీపట్నంలో మనమైతే అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ ముందు ఉన్నాం. సో ఇక్కడ ఇదైతే స్టార్ట్ అవుతుంది అనమాట నర్సీపట్నం నుంచి రాగానే. అండ్ అది దాటి వెళ్ళాక మొత్తం మనకంతా మన్యం జిల్లా అనమాట. సో ఇది మనకు నర్సీపట్నం రాగానే ఉండే స్టాచ్యూ. సో ఊరు కూడా చాలా ప్రశాంతంగా కామ్గా ఉందన్నమాట తెల్లారుజామున. ఇప్పుడైతే 3:15 అలా అవుతుంది. సో మనం ముందుకు వెళ్ళిపోతాం. అండ్ మనం కొంచెం ముందుకు రాగానే మనకి స్ట్రైట్గా కృష్ణదేవపేట, అండ్ లెఫ్ట్ సైడ్ తుని, రైట్ సైడ్ చింతపల్లి అనమాట. అండ్ మనం అయితే ఇప్పుడు చింతపల్లి మీదగా వెళ్ళాలి, మరి వెనక్కి వెళ్తే విశాఖపట్నం. సో ఇప్పుడు మనం చింతపల్లి మీదగా వెళ్ళాలి కాబట్టి ఇది ఒకటి రైట్ సైడ్ వేకి వచ్చేసాం అనమాట. మనకి ఇలా ఉంటుంది రైట్ సైడ్ వే, పెద్ద రోడ్డు. అండ్ ఈ జంక్షన్ నుంచి మనకి రైట్ అయితే తిరిగితే డైరెక్ట్ మనం అయితే చింతపల్లి వెళ్ళిపోతాం. ప్రస్తుతం అయితే మనం చింతపల్లి రూట్లో ఉన్నాం అనమాట. చింతపల్లి హైవే ఎక్కగానే ఆ రోడ్డు మొత్తం ఘాటి అనమాట. చింతపల్లిలో ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే నైట్ టైం అయితే చిన్నగా ఉంటుంది. అరకు అంత పెద్ద రోడ్డు ఏం కాదు ఇది. దీని మీద పోల్చుకుంటే కొంచెం చిన్నది అనమాట, దాని మీద పోల్చుకుంటే. సో చాలా వంపులు ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మాకైతే కొంచెం భయంకరంగా కూడా అనిపించింది రోడ్డు అయితే. కొన్ని సౌండ్స్ కూడా మాకు వినబడ్డాయి, కొంచెం ఏదేదో అలా అనిపించింది. సో మన దారిలో అయితే ఎర్రవరం జలపాతం కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ అలా మనం వెళ్ళిపోతే దారిలోనే మనం అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. పొద్దున్నరని వస్తే అటు వెళ్ళొచ్చు. అండ్ ఇంకొంచెం మనం ముందుకు వచ్చాక మనకి సీలేరు 97 కిలోమీటర్స్, అండ్ చింతపల్లి 28 కిలోమీటర్స్ అనమాట. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే చింతపల్లి. సో ఈ రూట్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడైతే టైం దాదాపు 3:30 దగ్గర 4 అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ మేమైతే లంబసింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అండ్ మనం ఈ ఘాటి నుంచి పైకి వచ్చాక 2 రూట్లు వస్తాయి. రైట్ సైడ్ లంబసింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ చింతపల్లి రూట్ అనమాట. ప్రస్తుతం లంబసింగ్ వరకు అయితే హైవే వర్క్స్ అవుతున్నాయి. ఇది అయినప్పటికీ ఒక 2 సంవత్సరాలు పట్టొచ్చు. మనం అయితే ప్రస్తుతం చింతపల్లి మీదుగా వెళ్ళి పాడేరు వెళ్ళాలి. ఇలా వెళ్తే మనకు పాడేరు దగ్గర, కాకపోతే ఇక్కడ అయితే వర్క్స్ అవుతున్నాయి. లంబసింగ్ చూడాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళి లంబసింగ్ చూసి అలా పాడేరు వెళ్ళొచ్చు. మామూలుగా మనం పాడేరు వెళ్ళిపోవాలంటే ఫాస్ట్గా ప్రస్తుతం అయితే ఈ చింతపల్లి రూట్ మీదుగా ఇలా వెళితే వెళ్ళిపోవాలి మనం. అండ్ మనం అలా ముందుకు వచ్చేసాక చూడండి, మళ్ళీ మనకి స్ట్రైట్గా మారేడుమిల్లి, రాజమండ్రి, భద్రాచలంకి ఇలాగే రూట్ ఉంటుంది అనమాట. సో ఇలా హైవే మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం అయితే స్ట్రైట్గా వెళ్తున్నాం. చిన్న హైవేలా తగిలింది అండ్ చింతపల్లి రోడ్డు ఇది అనమాట. మళ్ళీ ఈ రోడ్లో కూడా ఫుల్గా ఫాగ్ ఉందన్నమాట. మాకైతే చాలా ముందుకు వెళ్ళాక ఏమీ కనిపించలేదు. అండ్ లారీలు, బళ్ళు అలాగే వెళ్తున్నాయి. చాలా డేంజరస్గా ఉందన్నమాట రోడ్డు. ఇలా ఉంటే మన డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది.
అండ్ చూడండి మనకి ఆ లైట్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఎడ్జ్ రోడ్డు చూసుకుంటే మేమైతే తొక్కుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. సో అలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి, మనకి చింతపల్లి వస్తుంది. ఎక్కడితో మనం అయితే చింతపల్లి రోడ్ని ఎండ్ చేస్తున్నాం. అండ్ స్ట్రైట్ చింతపల్లి, రైట్ సైడ్ తిరిగితే పాడేరు. సో మన రైట్ సైడ్ పాడేరు వైపు అయితే ఇప్పుడు మనం ప్రయాణం కొనసాగించాలి. వాటర్ అయిపోయిందా? చేయి పీక్ టైం కాదని డబ్బులోనే దోలు తీరిపోతుంది. దిస్ ఇస్ ద ఫిబ్రవరి. ఇది చూడండి ఎలా ఉందో. రూట్ కనబడట్లేదు. అండ్ ఇప్పుడు మనమైతే పాడేరు రోడ్ ఎక్కేసాం అనమాట. చెప్పాను కదా రైట్ తిరిగితే పాడేరు అని. సో పాడేరు రోడ్డు కూడా మొత్తం ఫాగుతో నిండిపోయింది. ఎక్కడైనా తగ్గుతుందేమో అనుకున్నాం, అసలు ఎక్కడ క్షమించట్లేదు ఫాగ్ మమ్మల్ని. దానికి ఈ రూట్లో కూడా పిల్లి మ్యావ్. సో అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట పాడేరు. మనకి ఇక్కడ నుంచి పాడేరు దిగిదేరు ఒక 55 కిలోమీటర్లు. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఊర్లు ఉన్నాయి. ఇంకా మనం స్ట్రైట్గా వచ్చేయాలి. అలా వచ్చేస్తే ఇక్కడ ఏదో పండగ అవుతుంది. అండ్ ఫుల్ లైట్స్తో ఉన్నాయి. మంచులో లైట్స్ ఆ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇది కొంచెం మేము ఎంజాయ్ చేసాం అనమాట చూడడానికి. చూడండి ఎంత బాగుందో ఆ లైట్స్. అది ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే 4:30 అయింది. మేమైతే మార్నింగ్ కల్లా వనజాంగి కొడదాం అనుకున్నాం. సో కొట్టాలి, మరీ ఫాస్ట్గా వెళ్ళకూడదు. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో. ఎందుకంటే చూడండి మామూలు గ్లౌజులు వేసుకోకపోవడం వల్ల మొత్తం వాటర్ అయితే పట్టేసింది. సారీ బాయ్. అండ్ ఇప్పుడు మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. సో చూడండి తెల్లవారు అయిపోయింది మనకి. ఇది తెల్లవారు కాదు, 5 అయింది. అండ్ రైట్ సైడ్ అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అలా వెళ్ళిపోవచ్చు మనం. అండ్ టైం అయితే 6:30 అయింది. చూడండి జుట్టు అంతా తడిచిపోయింది. హెల్మెట్ కారు వెళ్తుంది ఇక్కడ. మొత్తానికి 6:30 అయింది. ఇంకా ఎండ కూడా రాలేదు, ఫుల్ తడిచిపోయా. చాలా చల్లగా ఉంది. ఆల్మోస్ట్ ఇంకా పరిస్థితి లేదు ఇంకా ముందుకెళ్ళడానికి. ఇక్కడ చూడండి లక్కీగా మంట ఉంది మనకి. ఎవరో మహానుభావులు మన కోసం వేసి వదిలిస్తారు. థ్యాంక్ యూ. రా. చూడండి చెయ్యి అంతా ఎలా తడిచిపోయిందో. చూడండి కాలుకి తడి, ప్యాంట్ మీద అంత చలి. ఇంకా మేము టైం వనజాంగి వెళ్దాం అనుకున్నాం. ఇంకా చాలా దూరంగా ఉంది. ప్రస్తుతం అది చేరుకోలేకపోవచ్చు. ఇక్కడ ఆగే ఇంకా ముందుకు వెళ్దాం అంటే చాలా ఫాగీగా ఉంది. మీరే చూడండి. ఇంకాసేపు మంట దగ్గర కూర్చొని మనం వెళ్దాం. టైం 7 అయింది. ఇంకా మనం వనజాంగి చేరుకోలేదు, పాడేరు కూడా రాలేదు. సూర్యుడి కోసం వెయిటింగ్. మన ఎక్కడైనా వచ్చేస్తే మనకి చలి తగ్గుతుందని. అయితే లైట్గా ఏదో కనిపిస్తుంది చూడండి. సూర్యుడేనా అది? సన్. మళ్ళీ అదే అంటే వనజాంగి కొండరా. అండ్ వై జంక్షన్కి వచ్చాం. అటువైపు చోడవరం, ఇటువైపు అరకు.
మనం ఇలా వెళ్తే అరకు మీద నుంచి అలా ఎస్కోవడం నుంచి వచ్చేయచ్చు. ఇలా వెళ్తే చోడవరం మీదుగా మళ్ళీ మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం అరకు మీదుగా వెళ్ళి అలా వెళ్తాం. మనకి సెంటెన్స్ స్కూల్ ఎదురుగా వనదంగి రోడ్డు. బోట్లే ఉండవు, మనకి కెమెరా తడిచింది. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు వనజంగి. వనజంగి కొండ అయితే ఎక్కుతున్నాం పైకి. అండ్ వనజంగి పైకి వచ్చాం అనమాట. సో ఇప్పుడు వనజంగి పైకి వెళ్ళాలో లేదో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అయితే రూట్ అయితే బాగుంది. కొంచెం సన్ ఇక్కడైతే చూసారా ఎలా ఉందో, సూర్యుడు అంతా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ పైన ఆల్రెడీ సూర్యుడు వచ్చాడు, కింద రాలేదు కానీ. సో మనం ప్రస్తుతం అయితే ఇగొట్టి పార్కింగ్ ఇదంతా పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. అండ్ మేము ఎవరు లేరేమో అనుకున్నాం, ఫెబ్లో కూడా చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇది మనకు పై రోడ్డు అనమాట. పైనంతా మనం కొంచెం ఇటు నుంచి దిగి అటు నుంచి దిగిపోవచ్చే కొండ ఇది. సో టికెట్ అయితే మాకు 100 రూపీస్ తీసుకున్నారు, కానీ మేము తీసుకున్నాక అక్కడ ఎవరు లేడు, వెళ్ళిపోయారు అనమాట. కొంచెం దెబ్బయ్యాం. సో ఇది మనకి వనజంగి నుంచి బయటికి చూసే కొండలు అనమాట. ఇక్కడ నుంచి మాకు వ్యూ దొరకడంతో సో మేము వనజంగి పైకి వెళ్ళలేదు, ఎందుకంటే చాలాసార్లు వెళ్ళాం. సో ఇక్కడ నుంచి ఆ వ్యూ చూసుకుంటూ అలా ఎంజాయ్ చేసాం అనమాట చక్కగా. ప్రస్తుతం వనజంగి కొండ మీద వచ్చాం మనం. ఇక ఇదే వనజంగి కొండ, ఆ కిందన వ్యూ అనమాట. అలా మీదకి ఎక్కి చూసుకోవడమే. అంటే మీకు కొంచెం పైకి వెళ్ళాలి, అక్కడ నుంచి వ్యూ చూడాలి. పైకి 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. ఇప్పుడు ఎలాగో ఎండ వస్తుంది కాబట్టి మంచి మబ్బులు కూడా పోతాయి. సో ఇక్కడ నుంచే మేము వ్యూ చూసేస్తున్నాం, మొత్తం వ్యూ అంతా. అండ్ వనజంగి నుంచి కిందకు వచ్చాం. ఇప్పుడు టైం కరెక్ట్గా 9:15 అయింది. పైన ఫుల్ ఎండ, అక్కడ అలా కాసేపు టైం స్పెండ్ చేసాం. కింద దిగ్గానే ఫుల్ చలి, మళ్ళీ ఫాగ్ ఇదంతా ఉంది. ఇక్కడ ఎక్కడ మళ్ళీ ఎండ కూడా కనిపించట్లేదు. చూడండి చుట్టూ ఫాగే ఉంది. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అంటే అసలు కనిపించట్లేదు. పైన మాత్రం మనోడు ఫుల్గా రైజ్ అయ్యాడు. అండ్ ఇక్కడ సన్ఫ్లవర్ ఉంది చూడండి, మనకి సన్ఫ్లవర్ పువ్వు. అండ్ ఇక్కడ మనకి వెళ్ళే దారిలో చాలా సమాధులు ఉన్నాయి చూడండి. చూడండి సమాధులన్నీ, ఇవన్నీ మనకి ఇక్కడ ఎలా ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ రీసెంట్గా ఒక 10 years బ్యాక్ పోయిన వాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ పాడేరు జంక్షన్లోనే మనకి అక్కడ బస్ స్టాప్ పక్కనే మనకి అమ్మ టిఫిన్స్ అని ఉంటాయి అన్నమాట. ఎక్కడ మేము తిన్నాం టిఫిన్స్ అదని చెప్తున్నాను. ఇడ్లీ బాగుంది, కొంచెం చట్నీలు బాగున్నాయి, కానీ మిగతా అన్నీ వరస్ట్ అనమాట. అస్సలు ఇక్కడ తినద్దు, ఇంకెక్కడైనా తినండి. ఆయిల్ అయితే గట్టిగా వేసేస్తాడు వీడు. మరి అరకు వచ్చే రూట్లో కాసేపు ఇక్కడ న్యాప్ వేసాం. ఇక దీని మీదే జస్ట్ 1 hour న్యాప్ వేసాం. మళ్ళీ రిటర్న్ కొడుతున్నాం. రిటర్న్ మళ్ళీ పాడేరు మీదుగా కిందకి దిగిపోతాం అనమాట చోడవరం రూట్లో. ఆ దారిలో వాటర్ ఫాల్ ఉంది మనకి, అది ఒకటి ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా మనం అయితే చోడవరం మీదుగా కింద దిగిపోతాం.
ఓకే. పైనుంచి వ్యూ, పైకి ఎక్కారు అక్కడ నుంచి. పైనుంచి అయితే ఇది వ్యూ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మినమలూరు. ఇంకా అలా మనమైతే పాడే నుంచి కిందకి దిపాం అనమాట. అండ్ దారిలో మనకు మాడుగులు కనిపించింది. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం. మాడుగుల హల్వా గురించి మీరు వినే ఉంటారు. సో మొత్తం హల్వా షాపులే అనమాట. ఆ ఊరు నుంచి చివరి నుంచి ఈ ఊరి చివరి వరకు మొత్తం షాపులన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. దీని గురించి సపరేట్గా నేను వీడియో చేస్తాను. ఎక్కడ టేస్ట్ చేసాం ఎలా అని చెప్పేసి మాడుగుల గురించి ఒక వీడియో చేస్తాను. నాకు అడిగారు చాలామంది మాడుగులు చేయమని. సో వెళ్ళే దారిలో కాబట్టి ఇది టోటల్ లెంత్ వీడియో కాబట్టి ఇప్పటికే మీరు చాలాసేపు చూశారు. సో ఇది నార్మల్గా మీకు పైన చూపించేస్తాను మాడుగులను అలాగా. ఇంకా హల్వా అయితే తీసుకున్నాం అనమాట. హల్వా తీసుకొని మనకైతే వ్లాగ్ చేస్తామని చెప్పగానే మనకు ఫ్రీగా ఇచ్చాడు. చిన్న అడ్వాంటేజ్ అనమాట మనకి ఇది. అయితే మొత్తానికి అలా మన దాన్ని తినేసాం. సో మాడుగులు దాటేశాక మనకి రోడ్ అయితే ది వరస్ట్ అని చెప్పాలి. చాలామందిని అడిగాం ఏట్రా బాబు ఈ రోడ్ అని. దీనికి శాంక్షన్ అయిందని చెప్పారు. ఇది దాదాపు నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి చేయలేదు అనుకుంటా. ఇక్కడ నుంచి మాడుగుల నుంచి వడ్డాది వరకు అండ్ అక్కడ నుంచి ఇగో ఈ రోడ్డు సబ్బవరం రోడ్ అంతా వరస్ట్ అనమాట. మళ్ళీ సబ్బవరం దగ్గరలో బాగా వేసాడు. దానికి ముందు కొంచెం ఇగో ఈ ప్రెసిడెంట్ హౌస్ వరకు కొంచెం వరస్ట్. మరి కరెక్ట్గా ఇప్పుడు ఈవినింగ్ 6 అయితే అయింది. మనం 6 o'clockకి మొత్తం మనం మార్నింగ్ 3కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ చేస్తాం. సో ఇది ఈ వీడియో అనమాట. మీకు మరి ఇంకా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తుంటాను ట్రావెలింగ్ సంబంధించి. ఇంకా అరకు, పాడేరు, లంబసింగ్ అన్నిటి గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇస్తాను. ప్రస్తుతానికి అయితే నార్మల్గా ఈ వీడియో చేసాం. సో మన ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్.